ఈ మోడర్న్ సైన్స్ అని చెప్పి ముఖ్యంగా గృహిణులు, ఇళ్ళు సరిదిద్దుకునే గృహిణులు తేలికగా పని జరిగిపోవాలనే ఆ ఉద్దేశంలోకి వెళ్ళిపోయి ఈ దిక్కుమాలిన అలవాట్లన్నీ వీళ్ళు చేసుకుంటున్నారు. పిల్లాడికి మెతుకులు పెడితే పడిపోతాయని దానికి ఒక కింద కట్టెను. వాడిని నేలలోకి వెళ్ళనివ్వరు, ఆడుకోనేరు. వాడు మట్టి తగలపోతే వాడు ఎట్ట పెరుగుతాడరా? సైలీషియా, దాని సిలికాన్ అని మనం నేలలో ఉంది. అది అత్యంత బలమైన ధాతువు, పిల్లలకి తగలాలి. మీకు చిన్న ఉదాహరణ ఒకసారి సందర్భవంతంగా చెప్తాను. మీరు మరి పిల్లలందరినీ రోజు అన్ని చోట్ల జాగ్రత్త పెట్టేసి కట్టి డ్రెస్సులు వేసి ముక్కు కట్టి ముడ్డికి కట్టి అన్నీ చేస్తున్నారు కదా. ఉచ్చపోసుకోవడానికి వాడు తెలియదు అని పెంచుకుంటూ వస్తున్నారు కదా. మీ పిల్లాడికి ఎప్పుడు రోగాలు ఎందుకు వస్తాయి? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాడికి ఎందుకు రోగాలు వస్తున్నాయి? నీకెందుకు రోగాలు వస్తున్నాయి? అదే కూలి పని చేసుకున్న అమ్మాయి ఉంది. కూలి పనికి వస్తుంది అమ్మాయి, వచ్చి మన ఆశ్రమం ఎదుర్కొన్నాను వేప చెట్టు కొమ్మకి ఆ పిల్లాన్ని వేప చెట్టు కొమ్మకి కింద ఉయ్యాలి వేసి పెడతాడు. వాడు దాంట్లో పొద్దునుంచి సాయంత్రం వరకు ఉంటాడు. వాడికి ఎవరు రక్షిస్తున్నారేమ్మా? అదే 3 సంవత్సరాల వయసు వచ్చిందనుకో, వాడి చీమిడి పచ్చగా చీమిడి కారుకుంటూ మట్టిలో పడి ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ పని చేసుకుంటుంటే 8 సంవత్సరాలు దాటిన తర్వాత వాడు ఉక్కులాగా తయారవుతాడు ఆ పిల్లవాడు. నీ పిల్లాడు అవుతాడా? ఏమిటి మీరు నేర్చుకున్న సైన్స్ నాకు తెలియలే. చిన్నప్పుడు నేను ఆడుకున్నాను. నాకు ఇదేదో అంటారు, అదే జిగుడు, అది చేతులంతా పగిలిపోయావు అనమాట, కురుపులు వేసి చీమపొక్కులు. అయినా మేము అట్లు పడి ఆడేవాళ్ళం. కొన్నాటికి అవే తగ్గిపోతాయి అంతే. మట్టి తగలాలి పిల్లలకి. ఇప్పుడు అమ్మో దుమ్ము వెళ్ళకు, ఆ తల్లిగారు పిహెచ్డి చదివి వస్తుంది, ఏబీసీకి తేడా తెలియదు, ఆవిడ మాత్రం పిహెచ్డి చేసినట్టుగా వచ్చి పోదేయటం. పెళ్ళైపోగానే ఆవిడకి అన్నీ తెలుసు. ఈ విధంగా తయారయ్యారు. ఎందుకంటే బిడ్డ, నేను ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు, పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, అందుకని నీకు ప్రముఖమైన పాత్ర ఉంది. మీరు ఆ బాధ్యతను వదిలేసి అన్నీ ఏదో చేయటం, దానివల్ల దెబ్బతింటున్నావు. నువ్వేమైంది? నీ కడుపును పుట్టిన పిల్లాడిని నువ్వు సరిగా పెంచకపోవడం మూలంగా ఆ విధంగా పిల్లలు అనారోగ్యంగా తయారవుతున్నారు. అది దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఓకే, వెళ్దాం. టైం ఉందా? అయిపోయిందా? రైట్. ఉద్ధవ, నరులకు స్నానము, దానము, వయస్సు, వీర్యము, సంస్కారం, కర్మ వలన, నా నామస్మరణం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మానవులకి ఏమేమిటి చేస్తే వాడికి చిత్తశుద్ధి లేనిదే నువ్వు పరమాత్మ వైపుగా ఆలోచన చేయలేవు. ఎందుకంటే దానిలో అది కావాలి ఇది కావాలన్న ఆలోచన మన మనసులో చిత్తంలో ఉన్నంతకాలం మనం పరమాత్మ గురించి ఆలోచించుకునే అవకాశం మనకు రాదు. ఎందుకని ఎప్పుడు దాని వెంబట పరిగెడతమే సరిపోతూ ఉంటుంది దేని దాని వెనకాల. కాబట్టి ఇన్ని విషయాల్లో ముందు స్నానం. మరి ఇదే సందర్భం వచ్చింది కనుక చెప్పాలి. రాత్రి నైటీ వేసుకుని దాంతోనే తెల్లారిపోద్దునే వంట. ఆయన ఎవరో మన దీంట్లో వాట్సాప్లో పెట్టాడు, నైటీలు వేసుకుంటే మీ ఆడవాళ్ళ బతుకున్న బస్ స్టాండింగ్ అని చెప్పి. అయినా మేము వేసుకోవాలి. అది సరే. నరులకు స్నానం, దానం. చంద్రయ్య, దానం చేయడం నేర్చుకోవాలి. అర్థమైందా? అన్నీ లోపల వేసుకోవద్దు, కొంత దానం చేస్తూ ఉండండి. మీ సంగతి కాదు, అందరికీ చెప్తున్నా. అర్థమైందా? తర్వాత తపస్సు చేయాలి. అంటే మనస్సుని ఏకాగ్రతగా ఒక దగ్గర కూర్చోబెట్టి, ఇప్పుడు ఆశ్రమంలో మీ అందరికీ చేయిస్తుంది ఆ తపస్సే. అర్థమైందన్న? ఎందుకని? నీ మనస్సు మామూలుగా ఉంటే గనక రకరకాలైనటువంటి ఆలోచనల మీద నీ మనసులో విపరీతమైన ఆందోళన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బోరానుగా ఉంటావు. తర్వాత ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఎడ్రినాలిన్ అది మన గ్రంథులు తయారవుతుంది. అది తయారైతే మనకు ఆటోమేటిక్గా బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చేయడానికి అవకాశం. అది భగవంతుడు ఎందుకు పెట్టాడు? ఏదైనా ప్రమాదం నీకు వస్తున్నప్పుడు ఎదుర్కోవడానికి సృష్టి చేయబడింది. అది నువ్వు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటున్నావు మానసికంగా. అందువల్ల ఆ ఎడ్రినాలిన్ తయారైపోతుంది. దానివల్ల అన్ని రోగాలు వస్తాయి. కాబట్టి అది కంట్రోల్ చేయాలంటే, మైండ్ కంట్రోల్లో ఉండాలంటే తపస్సు చేసుకోవాలి. యోగం, ధ్యానం ఇవి కావాలి. ఓకే. తర్వాత
వయస్సు, సరిగా ఏ వయసులో ఏం చేయాలో అవి ఉండాలి ఖచ్చితంగా. నీకేమిటి ఇప్పుడు 60 ఏళ్ళు దాటితే కానీ ఆశ్రమానికి రాకూడదని మనందరికీ ఒక నమ్మకం. తర్వాత చిన్నపిల్లలుగా ఉండగా వస్తే మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని కేకలేయటం, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నావురా, 60 ఏళ్ళు దాటాక వెళ్ళాలి కానీ అని చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు. 60 ఏళ్ళకి వాడు లేవలేడు కదా. 60 ఏళ్ళు దాటిన వాడు ఎవడు లేవగలడు? ఎవడో లేవలేడు. ఓకే. తర్వాత వీర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు తినే ఆహారంలో వస్తుంది. 100 చుక్కల ఆహారం, రసం అంటాం దాన్ని, అంటే మన ఒక జల్లులాగా తయారవుతుంది. అది ఆ 100 చుక్కలు అయితే ఒక రక్తపు బొట్టు, 100 రక్తపు బొట్లు అయితే ఒక వీర్యం, ఒక బొట్టు. అటువంటి తయారైన దాన్ని ఎంత జాగ్రత్తగా మానవుడు వాడుకోవాలి, దాన్ని ఎంత విశృంఖలంగా వాడుకుంటున్నావు, ఆడగాని మొగ్గాని మీ ఇష్టం, నాకు మాట్లాడు. తర్వాత సంస్కారం. ఇందులో 30 ఏళ్ళు అయ్యేటప్పటికి అవుటు, ఈవిడ అవుటు, వాడు అవుటు, కట్టెలు పెట్టుకుని తిరగటం, ఇట్లా అన్ని రోగాలే 30 ఏళ్ళే. ఓకే. తర్వాత సంస్కారం అంటే నువ్వు ఏ విధంగా జీవించాలి, సంస్కారవంతమైన జీవితం ఎట్లా. మనకి సంస్కారం ఎవరికన్నా తెలుసా? సంస్కారం ఉంటుంది, సంస్కారంగా ఉండాలని తెలుసా? తెలియదు మనకి. ఉన్నదంతా కుసంస్కారమే. తర్వాత చేసే కర్మ మంచిదై ఉండాలి. తర్వాత నా నామస్మరణం, ఇవన్నీ చేశాక ప్రపంచంలో చివరికి వచ్చేటప్పటికి నా నామస్మరణం. అందుకే నాయన ఎప్పుడు పంచాక్షరి చదువుకుంటారా మీకు అని చెప్పి, అందులో బీజాక్షరాల్లో పరమాత్మ రూపమే ఉంది. మీకు అత్యంత గొప్పదైనటువంటి వేదాంతం ఆ పంచాక్షరాలు దీంట్లో చెప్పాను మీకు. ఏనా అది తప్ప మిగతా అన్నీ చేస్తాం. 24 డబ్బులు వచ్చేది ఏదో గుర్తెట్టుకోవాలి, ఎగేసేది ఏదో అది గుర్తెట్టుకోవాలి, అవి తప్ప ఇది మాత్రం గుర్తుండదు. ఎరా ఎందుకండి నిందించట్లేదు నాన్న, ఎవరిని నిందించట్లేదు, మన మనసు ఎలా పక్కకి వెళ్ళిపోతుందో చెప్తున్నాను. అది తర్వాత దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ కర్మల ద్వారా పరిశుద్ధులై, చూడు ఇన్ని కర్మలు చేస్తూ అప్పుడు నువ్వు పరిశుద్ధులు అవుతావు. అయిన తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు విహిత కర్మలు చేస్తుండాలి ఇది చెప్పాడు. అంటే ఇన్ని రకాలైనటువంటి విషయాల పట్ల నువ్వు జాగ్రత్త తీసుకుంటూ ఈ 3 కులాల వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, ఎందుకని వీళ్ళకి ద్విజత్వం ఉంది, అంటే ఉపనయనం చేయడము, దానివల్ల వాళ్ళు దేవతా ప్రార్థన చేయడానికి అది శూద్రుడికి అది లేదు ఆ కాలంలో. ఇప్పుడు శూద్రులే నిజంగా భక్తులుగా ఉన్నారు. ఈ బ్రాహ్మణ వైశ్యులు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు, అది వేరే సంగతి. అది 600 సంవత్సరాల క్రితమే శ్రీపాద శ్రీవల్లి వారి శాపం ఉన్నది బ్రాహ్మణులకి. ఆయన సమయంలో ఆయన్ని ఏడిపించారు. అందుకని మీ రోజులు అయిపోయినారు నాన్న, చక్రం తిరుగుతోంది, వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళు మహాభక్తులు అవుతారు. ఈ ఆశ్రమంలో అందుకే ఎవరు బ్రాహ్మణులు ఉండరు, నాకు తెలుసు ఆ సంగతి. అందరూ శూద్రులే, ఎందుకంటే వాళ్ళలోనే ఉంది ఆ శ్రద్ధ. సో అందువలన ఆ విధంగా అది జరుగుతుంది. చక్రం అది కాలచక్రం, మనం చెప్పలేం, మన చేతిలో ఉన్నది కాదు. సో విహిత కర్మలు చేస్తుండాలి. రైట్.